మీరు బిళహరి రంగనాథం అనబడే అసాంఘిక శక్తులను అవినీతి కేసులో సస్పెండ్ అయిన ఎంఆర్ఓని వెంటబెట్టుకుని తిరుగుతూ నియోజకవర్గంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు కంప్లైంట్ అందింది. దీనిపై ఎల్లుండి జరిగే విచారణకు సదరు వ్యక్తులతో పాటు ఎలక్షన్ అబ్జర్వర్ ముందు హాజరై మీ సమాధానం ఇవ్వాలని కోరుతున్నాము. మీ మీద వచ్చిన కంప్లైంట్కి మీ సమాధానం ఏంటి? మీరు అనుకుంటున్నట్లు మా దగ్గర అసాంఘిక శక్తులు ఎవరూ లేరండి. బిళ్ళహరి రంగనాథం అంటే వీళ్ళేనా? వీళ్ళపైన ఆల్రెడీ దుమ్మి కేసులు ఉన్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. అవి కేసులేం కాదండి, ఏదో కుర్రతనంలో వాళ్ళు చేసిన చిన్న అల్లరి అంతే. అయినా అంతకు మించినటువంటి క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ విషయాలు బయటికి రాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది వాళ్ళు. ఇదేం బాగాలేదు మాస్టర్. ఆ సార్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీరు వేరే వాళ్ళ మీద గుసాయిస్తారు ఎందుకు? సారు, వీళ్ళ మనుషులు మా శిబిరాల మీదకి వెళ్ళి మా మనుషుల మీద జులుం చేసిండ్రు అనే దానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. అవు సార్, ఈ ఊర్లో ఇలా మించిన దొంగ నా కొడుకులు లేరు. చూడండి సార్, మీ ముందు మామూలు ఎట్లా కొడుతుర్రో. ఇదేనా కృష్ణయ్య గారు మీరు చెప్పింది? ఈ రోజు నుండి ఈ బిల్లారంగానే రౌడీ ముక్కల్ని ఎన్నికలు ముగిసే వరకు టౌన్ నుంచి బహిష్కరిస్తున్నాను. వీళ్ళు గనక మీతో కనపడితే మీ నామినేషన్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. వెళ్ళండి. పదండి. ఆపో 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 ఆపో. శిబిరం కాడ పోలీసులు సరుకెడిచ్చేసి వెనక్కి క్యాష్ క్యాష్ క్యాష్. ఓబే అందేమేంద్రా పంపించినావా? పుట్టోడు తీసుకొచ్చిండా అంటే ఆ మందు మనదా? రేయ్ తీసాలని పంగల్ వాయిద్యాలు రే కోకిలా మా మందేదిరా పొట్టిసాలని లేపేస్తా కొడుకల్లారా. బంతుల్ మరచెంబురా, టేప్ రికార్డు. మాస్టర్, నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇంకేం చెప్పొద్దు. నేను ముందే చెప్పాను కదా, వీళ్లతో పెట్టుకుంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుంది అని. విన్నావా? ఉన్న పళంగా వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పమ్మా. ఈ ఓల్డ్ ఐటమ్స్ గిట్లా ఫీల్ అయితే ఎట్లా పంతులు? ఆ జీవితం అన్నాక ఆ గిట్లాంటి యాక్సిడెంట్లు మస్తు అయితే ఏం రాజంతు? చూసి చూన్నట్టు పోవాలే గాని పుండు పుండు చేస్తే పోయిన సామాన్లు తిరిగి వస్తాయి పంతులు. ఇప్పుడు వరకు అయిన యాక్సిడెంట్లు చాలు, ఇంకా తట్టుకోవడానికి నా గుండెకి శక్తి లేదు. శ్వేత, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పమ్మా. పంతులు నేను చెప్పేది వినుండ్రి. నేనేం విన్నయ్యా, మీరు వెళ్ళకపోతే నేను ఈ ఎండ్రిని తాగి చస్తాను. పోతాం పోతాం. అరే ఏదో పెద్ద ఆయన కదా సాయం చేద్దామని పోరగాళ్ళ అమ్మాయిని కాదని నీ తానొస్తే నీకు లోకు అయిపోయిండ్రు పంతులు. అరే చల్ పదండ్రి. చేసింది వాళ్ళు కదా, మేమేం చేసినాం మాస్టర్? మేమెందుకు పోవాలి? ఎలక్షన్ లో పేరు చెప్పి ఇళ్లలో లేడీస్ ఇంకోకి చెప్పు దెబ్బలు తిని గిరా కొడితే పెడి చీరుతా కొడుగా ఎవడ్రా తాగి అని వగల కొట్టిందా? పంతులు వాళ్ళకి అట్లా ఆగరు, నువ్వు తాగు తాగురి. వెళ్ళిపోండి అందరు ఇక్కడ నుంచి. ప్లీజ్ నా మందు. గుడ్ బై కొంటాను ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా మాట నీకు దండం మాట్లాడు. అయ్యో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. శ్వేత 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 మ్యూజిక్ ఒకటే కాదు, బాగా చదువుకోవాలి, ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఓకేనా? అలాగే అక్క, బాయ్. శ్వేత శ్వేత ప్లీజ్ శ్వేత, ఆ రోజు అట్లా అవుతుందని అనుకోలేదు శ్వేత. నీ మీదట్టు అంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. అంతా చేపల రామ్ గారి వల్లే. వాడు అలా అనేసరికి తట్టుకోలేక ప్లీజ్ శ్వేత, ఈసారి నుండి అలాంటి తప్పు జరగదు. శ్వేత నువ్వెలా చెప్తా అలా. సరేలే, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నేను మాస్టర్ గారితో మాట్లాడతాను. నువ్వు టౌన్కి వెళ్ళడం కుదరదుగా, విలేజెస్కి వెళ్ళు. ఓకే? అట్నే శ్వేత. కానీ
నువ్వు ఒక్కడివే కాదు రంగతో కలిసి వెళ్ళు ఓకే ఆ? వెళ్ళవా ఆ, ఓకే నీ ఇష్టం. ఆ, లే శ్వేత పోతా. రేపటి నుండి ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్. ఏం పంతులు కూరగాయలకు పాఠాలు చెప్పి బోరు కొడితే ఇంటికి రా, దావత్ చేసుకుందాం. అంతేగాని నీకెందుకే ఈ ప్రచారాలు ఎలక్షన్లు? ఏమన్నా అందామంటేనేమో ముసలుడి అయిపోతావా? ఈ ఊరు నాది, ఈ నియోజకవర్గం మా అన్నది. ఎవడైనా అడ్డొస్తే అయ్యో ఎన్ని దెబ్బలు చూడు. అయ్యో అయ్యో పోరని ఎట్లా కొట్టిరో చూసినావు. అని బొంద పెట్టాను బోర్లే ఆయన మీద మన్ను వాడ వెనక కొట్టిరు, ముందర కొట్టిరు, ఎక్కడ కొడితే అక్కడ కొట్టిరు. కనిపించే దెబ్బలు ఎన్ని ఉంటాయి, కనపడని దెబ్బలు ఎన్ని ఉంటాయి తెలుసా? నొప్పిగా ఉందా బామ్మ? ఎలక మొహన్ అలా శ్వేత నేను మాస్టర్ గారితో మాట్లాడతాను ఓకే. బట్ మీరు టౌన్లో ప్రచారం చేయడం కుదరదు, సో విలేజెస్కి వెళ్ళండి ఓకే. బట్ బిల్లాతో కలిసి చేయాలి. నేను బాను. వెళ్ళవా? సరే అయితే నీ ఇష్టం. ఓకే ఓకే. సెకండ్ ఫ్రెండ్స్. ఎవరు లేరంట్రా, ఊరంతా ఖాళీగా ఉంది. పా ఎదురా ఈ ఊరు. ఏమ్రా ఈ ఊర్లో ఒక్కడు కూడా కనిపిస్తలేడు. మొత్తం అన్ని బంద్ చేస్తున్నాయి. బతికిరా చచ్చిరా. అరే ఒక్కడు కూడా కనిపిస్తలేదు మామ. ఎడుకేరీళ్ళు నాకు మాత్రం ఏం తెలుసు. అన్నిళ్ళకి తాళాలు వేస్తున్నాయంట్రా. ఏం ఊర్రా బాబు? ఎడవైర్రా యాడిపోయినరు? తాత ఆపరా ముసలాన్ని. తొక్కుబే ముసలాన్ని పట్టుకోర్రా. ఏం ముడుతుండ్రా వాడు? ముందుకు కలిపి వెళ్ళిపోతాయి. తొక్కుతా ముసల్లా కొడక. గట్టిగా ఎండ కొడతా చచ్చిపోతావు. అరే అంత తొందరగా పోయే ప్రాణం కాదురా ఇది. నీ ఎక్కడ ఈ మాదిగంకుడు బతుకున్నంత కాలం ఈ ఊరిని కూలగొట్టుడు ఎవరి తరం కాదా? ఊకో ఊకో పెద్దనా ఊకో. మేము మీ ఊరు కూల కొట్టడానికి రాలేదు, ఓట్ల ప్రచారానికి వచ్చి దూపు అయితే నీళ్లు తాగుదామని ఆగినాం. కానీ మీ ఊర్లో అన్ని ఇండ్లకు తాళాలేస్తున్నాయి. యాడికి పోయినరు అందరూ? నిజంగా మీరు గవర్నమెంట్ వాళ్ళు కాదా? కాదే. కాదు, ఈ ఊరెందుకు కూలగొడతారు?
ఓ రాత్రి బిచ్చపతిగాడి మనుషులు గవర్నమెంట్ కలిసి వచ్చి ఈ ఊరిని కూలగొట్టి ఫ్యాక్టరీలు కడతాం, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, గవర్నమెంట్ ఇచ్చే పైసలు తీసుకొని మీరు ఈ ఊరు ఖాళీ చేసిపోవాలని చెప్పిర్రు. ఉద్యోగాలు పైసల సంగతి ఆ దేవునికి ఎరిక. జనాల్ని వాళ్ళని మాత్రం ఖాళీ చేయించు. మీరేమో భూములు అమ్మిన పైసలతోటి జల్సాలు చేస్తున్నారని అనుకుంటుంటే వాని పైసల మీద మన్ను పోయా. బిడ్డకు తల్లిని, తల్లికి బిడ్డను ఎడబాపిర్రు. వాళ్ళేమో మమ్మల్ని బతికించుకొని యాడ్నో దిక్కుమాలను సవ చత్తుండ్రు. నేనెక్కడ పోతా? పుట్టిందేడా, పెరిగిందేడా, నా బతుకంతా గడిపిందేడా. రజాకర్లు వచ్చి ఊరిని తగలబెట్టబోతుంటే గద్గద్గాడ మా నాయన ఎదురు తిరిగి పానాలిసిండో. ఇక్కడున్న ప్రతి రాయితోనూ రప్పతోనూ నాకు చుట్టెరిక ఉంది. ఈ ఎంకడు కూడా ఇడిచెళ్ళిపోతే వాటి గుండెలు అవసిపోవు. కానీ తాత, అందరు వెళ్ళిపోయి నువ్వొక్కనివేం చేస్తావు? ఈ అందాకు పోతావు బిడ్డ ఈ మట్టిని వదిలిపెట్టి. ఆడికి మాత్రం వచ్చి ఎల్లగొట్ట రాయిళ్ళు. అట్ట ఎంత దూరం పోతావు, ఎందాకని పోతావు. పోతుండే తరుగుతున్నని కొడుకులు. మట్టి లేకపోతే మనిషే కాదయ్యా. మనిషి కాని రాకపోతే మట్టి కూడా చచ్చిపోతుంది. కానీ నువ్వొక్కనివే ఏం కొట్లాడతావు? కొట్లాడతా, నా పానాలున్నంత వరకు కొట్లాడతా. నా నరాలు తెగే వరకు, నా రక్తం ఆవిరయ్యే వరకు కొట్లాడతా. ఈ ఎంకడు సచ్చే వరకు ఈ ఊరిని కాపాడతా. సప్పుడైతాంది, ఎవరు వస్తుండ్రో. ఆ బిచ్చపతిగాడు మనుషులు అయి ఉంటారో. నేను పోతున్నా. ఈ ఎంకడు వస్తుండ్రా రే. ఇదిగో బిడ్డ, ఇట ఆస్తున్నా ఇదిగో బిడ్డ. ఆ కనపడే గుట్ట మీద నా మనవడు ఉంటాడు. ఈ సర్దిగా తెచ్చిపో బిడ్డ. రేయ్ రేయ్, ఏముండైనా సరే కాల్సి పెడితే కొడకల్లారా. థ్యాంక్ యూ. మీరు కాల్ చేయవలసిన నంబర్ 9345445545. అసలు నటించాలన్న ఆసక్తి మీకు ఎలా పుట్టింది? చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టేనికి జ్వరమని, కడుపులు నొప్పని బాగా నటించటం. అది తెలిసి ఇంట బయట జనాలు నాటకాలు వేసుకో అనేసరికి అది నా పసి మనసులో బాగా నాటకపోయింది.